హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. మన భారతదేశంలో పురాణికులు కట్టించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఆ మిస్టరీలని ఇప్పటికీ ఛేదించలేకపోతున్నాం. ఆ మిస్టరీలలో ఇది ఒకటి. సముద్రం లోపల పరమేశ్వరుని దేవాలయం ఆలయం ఉంది. అదెక్కడో కాదు, మన భారతదేశానికి అంచున ఉన్న అరేబియా సముద్రం లోపల గుజరాత్ లోని భావ్నగర్ నగరానికి సమీపాన ఉన్న కోలియాక్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ప్రొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పుడు అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ముందడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంటుంది. తర్వాత మెల్లిగా మధ్యాహ్నం 1 గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ మనం గుడిలోకి వెళ్ళడానికి మార్గం దొరుకుతూ ఉంటుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి పూజలు చేస్తుంటారు. ఇలా రాత్రి 10 గంటల వరకు మీరు అక్కడే కాలం గడపొచ్చు. ఇక ఆ సమయం దాటితే మాత్రం అక్కడ నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆ ఆలయాన్ని నీట ముంచుతుంది. దాంతో ఆ గుడి తర్వాత రోజు మధ్యాహ్నం వరకు కనిపించదన్నమాట. అది అక్కడ విశేషం. ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు, అంటే దాదాపు 20 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చేస్తాయన్నమాట. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ ఇలాగే జరుగుతోందట. ఆ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతోంది. పాండవులు పూజలు చేసి ప్రతిష్ఠించిన 5 శివలింగాలు ఇప్పటికీ ఆలయంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. పౌర్ణమిలో చంద్రుని వెన్నెల కాంతుల్లో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా తనలోకి గుడిని తీసుకుపోవడం అద్భుతంగా కనిపిస్తోంది. మీరు ఒకసారి వీలైతే చూసేయండి. ఈ ఘట్టాన్ని తిలకిస్తున్నంత సేపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండటమే ఇక్కడ కొసమెరుపు. చూస్తున్నంత సేపు ఇటువంటి అద్భుత దృశ్యం ప్రపంచంలో మరెక్కడా లేదేమో అనిపిస్తుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.